గత 10 రోజుల నుండి కోల్కతా డాక్టర్ కేసు దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అవుతున్న విషయం మనందరికీ తెలుసు. ఈ విషయం గురించి మన ఛానల్లో వీడియో చేశా. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి, ఎందుకు ఈ కేసు ఇంత డిలే అవుతోంది, సుప్రీంకోర్టు ఏమంటోంది, సిబిఐ విచారణలో బయటపడిన సంచలన విషయాలు ఏంటి అన్న విషయంలో చాలా మందికి క్లారిటీ లేదు. ఒక్కొక్క మీడియా ఛానల్ ఒక్కొక్క కథనం ఇస్తున్నారు. ఈ వీడియోలో క్లియర్గా అన్ని విషయాలు చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆగస్టు 9 అర్ధరాత్రి కోల్కతా డాక్టర్ పైన ఘోరంగా అత్యాచారం చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ అమ్మాయిని ఒక్కరు కాదు చాలామంది బలవంతం చేశారు. ఈ కేసులో పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్ పిల్లలు ఉన్నారు, అండ్ ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ యొక్క మాజీ ప్రిన్సిపల్ హస్తం ఇందులో ఉంది అన్న అలిగేషన్స్ వస్తున్నాయి. అయితే మొదట్లో ఈ కేసు వెస్ట్ బెంగాల్ పోలీసుల దగ్గరికి వెళ్ళింది. ఈ వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆగస్ట్ 15 వరకు విచారించి సాక్ష్యాలను తారుమారు చేసి కేసు మొత్తాన్ని కావాలనే డిలే చేశారు అన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ వ్యవస్థలో సివిక్ వాలంటీర్గా పనిచేసే సంజయ్ రాయ్ను పట్టుకొచ్చి అరెస్ట్ చేసి నింద మొత్తం ఇతనిపైన వేసి కేసును క్లోజ్ చేద్దామనుకున్నారు. మొదటగా ఈ కేసును సూసైడ్ లాగా క్లోజ్ చేద్దామనుకున్నారు, కానీ అది కూడా కాలేదు. డాక్టర్లు ప్రెజరైజ్ చేయడం వల్లే ఈ కేసు అనేది రీఓపెన్ అయింది. కేసును ఆగస్టు 15 రోజు సిబిఐకు అప్పగించడం జరిగింది. ఇదే రోజు మన దరిద్రం ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వీధుల్లోకి వచ్చి కోల్కతా లేడీ డాక్టర్కు న్యాయం జరగాలి అని ప్రొటెస్ట్ చేస్తోంది. నా జీవితంలో ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మరియు నేషనల్ ఇష్యూస్ మీద 400కు పైగా వీడియోస్ చేశాను. ఇంతవరకు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక చీఫ్ మినిస్టర్ తన రాష్ట్రంలోనే జరిగిన ఇన్సిడెంట్కు న్యాయం చేయమని ప్రొటెస్ట్ చేయడం ఎక్కడా చూడలేదు. ఈవిడ ఎవరిపైన ప్రొటెస్ట్ చేస్తోంది? ఈమె గురించి డిస్కస్ చేసి అందరి టైం వేస్ట్ చేయను. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. నెక్స్ట్ పాయింట్కు వెళ్తా. ఆగస్టు 16 రోజు సుప్రీంకోర్టు రంగంలో దిగి మీరందరూ ఆగండి, ఈ కేసును మేము హ్యాండిల్ చేస్తాం, ఇక నుండి ఈ కేసును మేము విచారిస్తాము అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు జడ్జి డివై చంద్రచూడ్ గారు ఈ కేసును లీడ్ చేశారు. సుప్రీంకోర్టు సిబిఐకు ఆగస్టు 22 వరకు అంటే ఈ రోజు వరకు టైం ఇచ్చి కోల్కతా డాక్టర్ కేసు యొక్క ఇనిషియల్ రిపోర్ట్స్ను తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు సిబిఐ రిపోర్ట్స్ను సబ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. ఈ కేసులో కోల్కతా డాక్టర్ తరపున తుషార్ మెహతా కేసును వాదిస్తున్నారు. తుషార్ మెహతా గారి ఆరోపణ ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు సాక్ష్యాలను తారుమారు చేశారు అని. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కోల్కతా డాక్టర్ కేసులో ఎవరినో రక్షించాలని చూస్తోంది అని తుషార్ గారు ఆరోపిస్తున్నారు. కోల్కతా డాక్టర్ యొక్క పేరెంట్స్ కూడా మా అమ్మాయి పైన చాలామంది దాడి చేశారు, ఏదో కుట్ర జరిగింది అని మొదటి నుండి ఆరోపిస్తూ వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం తరపున వెస్ట్ బెంగాల్ పోలీసుల తరపున ఈ కేసును కపిల్ సిబ్బల్ గారు టేక్ ఓవర్ చేశారండి. ఈయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా ఉన్నారు. చాలా అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి, చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఈ వ్యక్తి తలుచుకుంటే ఈ కేసు మొత్తాన్ని క్లోజ్ చేయగలరు. చాలా సీనియర్ వ్యక్తి. ఈయన ఏమంటున్నారు అంటే ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాలు తారుమారు కాలేదు, ఫ్రీ అండ్ ఫేర్గా ట్రాన్స్పరెంట్గా వెస్ట్ బెంగాల్ పోలీసులు అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేశారు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఎటువంటి తప్పు చేయలేదు అని కపిల్ సిబ్బల్ గారు స్టాండ్ తీసుకొని నిలబడ్డారు. ఈయన వెనక కూడా చాలామంది లాయర్లు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో ఈ 2 లాయర్స్ మధ్య లిటరల్లీ యుద్ధం జరుగుతుందండి. మీరు కావాలంటే ఆ సెషన్స్ చూడండి, నిజంగా ఒకరిని మించి ఒకరు ఉన్నారు. ఆ సెషన్స్ ఇప్పుడు లైవ్లో నడుస్తున్నాయి, కావాలంటే చూడొచ్చు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ను సుప్రీంకోర్టు జడ్జి చదివి షాక్ అయ్యారు. ఆగస్టు 9 అర్ధరాత్రి చాలామంది ఈ అమ్మాయి పైన దాడి చేసి చంపారు. ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వెస్ట్ బెంగాల్ పోలీస్ స్టేషన్కు ఈ కేసు రిపోర్ట్ అయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు, కేవలం కేసు అనేది రిపోర్ట్ అయింది. రిపోర్ట్ అవ్వడం అంటే పలానా హాస్పిటల్లో ఒక అమ్మాయి చనిపోయింది అని ఇన్ఫర్మేషన్ వెస్ట్ బెంగాల్ పోలీసులకు వచ్చింది. ఉదయం 11 గంటలకి ఆర్జీకార్ హాస్పిటల్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన అసిస్టెంట్తో లేడీ డాక్టర్ యొక్క పేరెంట్స్కు కాల్ చేసి మీ అమ్మాయి హెల్త్ బాగాలేదని మొదటగా చెప్పాడు. మళ్ళీ 22 మినిట్స్ తర్వాత మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, తక్షణమే రండి అని చెప్పాడు. ఒక డాక్టర్ అయి ఉండి ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూసి బట్టలన్నీ లేవండి, అటువంటి అమ్మాయి బాడీను సూసైడ్ అని ఎలా చెప్పారు? క్లియర్గా ప్రైవేట్ పార్ట్స్ నుండి రక్తం వస్తోంది, ఎముకలు ఇరిగిపోయాయి, బాడీలో స్పర్మ్స్ పడి ఉన్నాయి. దీన్ని చూసిన మామూలు మనిషి కూడా సూసైడ్ అని చెప్పడం మీరెలా అన్నారు అని సుప్రీంకోర్టు జడ్జి అడిగారు. ఇక్కడ ఇరుక్కున్నారు. నెక్స్ట్ ఆగస్టు 9 పేరెంట్స్ హుటాహుటిన మధ్యాహ్నానికి చేరుకున్నారు. వీళ్లకు హాస్పిటల్ యాజమాన్యం బాడీను అప్పగించలేదండి. సుప్రీంకోర్టు జడ్జి అడుగుతున్న విషయం ఏంటి అంటే మీరు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు, రైట్? సూసైడ్ చేసుకున్న అమ్మాయి బాడీని ఎందుకు చూపించలేదు అని రెండోసారి చెప్పు దెబ్బ కొట్టినట్లు సుప్రీంకోర్టు జడ్జిలు అడిగారండి. నెక్స్ట్ లేడీ డాక్టర్ బాడీ యొక్క పోస్ట్ మార్టం సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు మొదలుపెట్టారు.
ఒక బాడీకి పోస్ట్ మార్టం చేయాలి అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఉండాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాతే పోస్ట్ మార్టం చేసే రైట్స్ ఉంటుంది. ఇది ఫండమెంటల్, ఇది బేసిక్ రూల్ అండి. ప్రతి ఒక్క పోలీస్కు తెలిసి ఉంటుంది. సూసైడ్ చేసుకున్న అమ్మాయి అంటున్నారు, సూసైడ్ చేసుకున్న బాడీకు పోస్ట్ మార్టం చేయకూడదు, మరి మీరు ఎందుకు చేశారు అని సుప్రీంకోర్టు జడ్జి ప్రశ్నించారు. ఈ అమ్మాయి బాడీను ఆ రోజు రాత్రి 8:45 పేరెంట్స్కు అప్పగించారు. ఈ అమ్మాయి బాడీను క్రిమేట్ చేశారు. క్రిమేట్ చేసిన తర్వాత రాత్రి 11:40 11:40 ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ పాయింట్ను సుప్రీంకోర్టు జడ్జి పట్టుకొని మాకు షాకింగ్గా ఉంది, పోస్ట్ మార్టం తర్వాత ఎలా ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు, పోస్ట్ మార్టం ప్రిసీడెడ్ ఎఫ్ఐఆర్ అని అడిగారు. ఇంకేముంది, పోస్ట్ మార్టంలో అన్ని సాక్ష్యాలు తారుమారు చేశారు. క్లియర్గా తెలుస్తోంది ఇంత ఫాస్ట్గా పోస్ట్ మార్టం ఎందుకు చేయాల్సి వచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు ముందు వీళ్ళందరూ ఇరుక్కున్నారు. ఇక్కడ క్లియర్గా మోసం జరిగింది అని తెలుస్తోంది. దీనికి కపిల్ సిబ్బల్ గారు ఏమని సమాధానం ఇచ్చారు అంటే, హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్ రావడానికి టైం పట్టింది, అందుకే ఎఫ్ఐఆర్ డిలే అయింది అన్నారు. కోల్కతాలోనే సేమ్ ఏరియాలోనే హాస్పిటల్ ఉంది మరియు పోలీస్ స్టేషన్ ఉంది. దీని మధ్య దూరం అర్ధగంట కూడా ఉండదు. 6 గంటలకు పోస్ట్ మార్టం జరిగింది. 11:40కు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఒక మనిషి హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కు రావడానికి 4 గంటలు పడుతుందా? 4 గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళొచ్చు. మీరు కోల్కతాలోనే ఉన్న ఆర్జీ కార్ హాస్పిటల్ నుండి పోలీస్ స్టేషన్కు వెళ్ళలేరా? మీకు వెళ్ళడానికి 4 అవర్స్ కావాలా? ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ యొక్క మాజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ చాలా పెద్ద దొంగ. ఈ వ్యక్తి ఇయర్ 2020 నుండి ఇయర్ 2024 మధ్యకాలంలో ఇతన్ని చాలాసార్లు ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు లేదా ట్రాన్స్ఫర్ చేశారు. అయినా ఇతను ఇన్ఫ్లుయెన్స్ను యూజ్ చేసి, తన పవర్ని యూజ్ చేసి తృణమూల్ కాంగ్రెస్ యొక్క పార్టీ నాయకుల యొక్క సపోర్ట్తో తిరిగి మళ్ళీ ఆర్జీ కార్ హాస్పిటల్లోనే ప్రిన్సిపాల్గా రీఅపాయింట్ అయ్యాడు. అంటే ఇతనికి మరియు టీఎంసీ పార్టీ నాయకులకు ఏదో లింక్ ఉంది. సందీప్ ఘోష్ ఎన్నికల్లో ఫండింగ్ చేసేవాడు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి స్టూడెంట్స్ మాట వినకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ చేసేవాడంట. ఆర్జీ కార్ హాస్టల్లో పోర్న్ వీడియోస్ చేసేవాడు అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇయర్ 2020లో ఆర్జీ కార్ హాస్పిటల్లో చదివే పౌలమి సాహా అనబడే ఫీమేల్ స్టూడెంట్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంటే అక్కడి పోలీసులు సరిగ్గా విచారణ చేయకుండా సూసైడ్ అని చెప్పి కేసును క్లోజ్ చేశారు. మొన్న జరిగిన కోల్కతా లేడీ డాక్టర్ విషయంలో కూడా సేమ్ ఇదే చేయాలి అనుకున్నారు. కానీ ఆర్జీ కార్ హాస్పిటల్లో ఉన్న స్టూడెంట్స్ తిరగబడి దీంట్లో ఏదో కుట్ర ఉంది, విచారణ చేయండి అని మొండికేయడం వల్లనే ఈ కేసు అనేది రీఓపెన్ అయింది. మీడియా వరకు వచ్చింది, లేదంటే అక్కడికక్కడే దీన్ని క్లోజ్ చేసేవారండి. ఇయర్ 2003లో సూర్వజ్యోతి దాస్ అనే వ్యక్తి, ఇతను ఎంబీబీఎస్ ఇంటర్న్, ఇతను కూడా హాస్టల్ బిల్డింగ్ నుండి కింద పడి చనిపోయాడు. పోలీసులు ఏమన్నారో తెలుసా? ఇతనికి మెంటల్ ప్రాబ్లం ఉంది, వెయిన్స్లో ఏదో కట్ అయింది అని, ఇతనికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి అని సూసైడ్గా చిత్రీకరించి కేసును క్లోజ్ చేయడం జరిగింది. ఇయర్ 2001లో సౌమిత్ర బిస్వాస్, ఈ స్టూడెంట్ పరిస్థితి ఏంటి అంటే తన హాస్టల్లో ప్రాస్టిట్యూట్స్ను తీసుకొచ్చి పోర్న్ వీడియోస్ మరియు అశ్లీలమైన చిత్రాలు తీస్తున్నారు అని ఇతను కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాడు. అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, ఇష్యూని ఎక్స్పోజ్ చేయాలి అనుకున్నాడు. కానీ ఇతన్ని బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడి ఈ వ్యక్తి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆర్జీ కార్ నేర చరిత్ర చాలా పెద్దగా ఉంది. ఈ ఆర్జీ కార్ హాస్పిటల్లోనే సందీప్ ఘోష్ అనే వ్యక్తి చదువుకున్నాడు. ఇతనికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టే ఈ కేసును తారుమారు చేయాలి అనుకున్నాడు. ఈ పై చెప్పిన కేసెస్ ద్వారా మనకు క్లియర్గా తెలుస్తోంది ఏంటి అంటే కోల్కతా లేడీ డాక్టర్కు ఆర్జీ కార్ హాస్పిటల్లో జరిగే ఏదో ఒక స్కామ్ గురించి తెలిసి ఉండాలి. ఈ అమ్మాయి చాలా తెలివైన అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయి దీన్ని బయట పెడతాను అని బెదిరించి ఉండాలి. మేబీ ఈ అమ్మాయి ఆర్జీ కార్ ఫార్మర్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్నే బెదిరించి ఉంటుంది. మొదటగా ఈ అమ్మాయిని ఆర్జీ కార్ హాస్పిటల్లో ఉన్న టీఎంసీ స్టూడెంట్ యూనియన్ సభ్యులు బెదిరించారు, కానీ ఈ అమ్మాయి భయపడలేదు. వర్క్ ప్రెషర్ ఇచ్చారు, వరుసగా 36 గంటలు పని చేయాలి అని ఆదేశాలు ఇచ్చారు. అయినా ఈ అమ్మాయి కష్టపడి పనిచేసింది, ఎక్కడా భయపడలేదు. సో వీళ్ళకి అర్థమైంది ఈ అమ్మాయిని ఏదైనా చేయకపోతే ఈ అమ్మాయి మనందరినీ ఎక్స్పోజ్ చేసేలాగా ఉంది అని ఈ అమ్మాయిని టార్గెట్ చేశారు, అత్యాచారం చేశారు, చంపారు. కేసుని తప్పుదో పట్టించడానికి లేదా ఈ కేసుని ఎవరిపైనో మోపడానికి సంజయ్ రాయ్ను పట్టుకొచ్చి నువ్వు మేము చెప్పినట్లు చెప్పు అని చెప్పి ఉంటారు. అందుకే సంజయ్ రాయ్ పోలీసులకు లొంగిపోయాడు. ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి పాలతో కడిగిన పాలరాయి కాదు. ఇతనికి 4 పెళ్లిళ్ళు ఉన్నాయి, అన్ని పెళ్లిళ్ళు డైవర్సిల్లే. ఇతని పెళ్ళాలు ఇతనిపైన కేసులు వేశారు. ఇతను తమ పైన లైంగికంగా దాడి చేశాడు అనే కేసులు ఇతనిపైన ఉన్నాయి. ఇతను ఆ రోజు రాత్రి అంటే ఆగస్ట్ 9 అర్ధరాత్రికి ముందు 2 బ్రోతల్ హౌసెస్కి వెళ్ళి 2 సార్లు చేసి వచ్చాడు. అటువంటి వ్యక్తి 150 మిల్లీగ్రామ్స్ స్పర్మ్ను ఎలా రిలీజ్ చేయగలడు? అది కూడా అర్ధగంటలో ఎలా రిలీజ్ చేయగలడు? ఇక్కడ క్లియర్గా తెలిసిపోతోంది ఎఫ్ఐఆర్ విషయంలో చాలా పెద్ద పొరపాటు చేశారు. డెఫినెట్గా ఈ కేసులో దాక్కున్న పెద్దలందరూ బయటకు రావాలి.
ఒకవేళ ఈ కేసులో టీఎంసీ పార్టీ యొక్క హస్తం ఉంది అని తెలిస్తే తక్షణమే అక్కడ ప్రెసిడెంట్ రూల్ను తీసుకురావాలి. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చేయి దాటిపోయిందండి. సో డెఫినెట్గా వెస్ట్ బెంగాల్ను మంచిగా చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి, సుప్రీంకోర్టు దీన్ని లీడ్ చేస్తోంది కాబట్టి డెఫినెట్గా ఈ కేసు అనేది అతి త్వరలో కొలిక్కి రావాలి. నిర్భయ 1 కేసు లాగా లేదా అజ్మీర్ దర్గా కేసు లాగా 100 ఏళ్ళు లాగకుండా వితిన్ ఫ్యూ డేస్లో కేసు క్లోజ్ కావాలి అని కోరుకుంటూ, కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.